శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేశారు. డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, కియా సిఆర్ఎస్ నిధులతో అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైసీపీ ఉనికి కోసమే జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అక్రమాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్టం ఉపేక్షించేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. మరి కియా వారి సహకారంతో మరి నియోజకవర్గంలో మరి చాలా సిఎస్ఆర్ ఫండ్స్తో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సుమారుగా 36 కోట్ల రూపాయలతో మన సిఎస్ఆర్ నిధులతో మరి బస్ షెల్టర్స్ కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, మొత్తం హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా పెనుగొండ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇది విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాము. దాంతోపాటు ఈరోజు పెనుగొండ మున్సిపాలిటీలో అంగన్వాడీ సెంటర్లు 2 అంగన్వాడీ సెంటర్లు కూడా భూమి పూజ కార్యక్రమాలు కూడా చేశాం. సిఎస్ఆర్ నిధులతో ఒక్కొక్క బిల్డింగ్ 30 లక్షల రూపాయలతో అధునాతకంగా మరి పిల్లలకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం విధంగా మరి ఈరోజు 2 సిఎస్ఆర్ ఫండ్స్ సుమారుగా 70 లక్షల రూపాయలతో అంగన్వాడీ సెంటర్లు భూమి పూజ కార్యక్రమాలు, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సీసీ గతంలో కొన్ని సంవత్సరాలుగా మరి ఎలాంటి మున్సిపాలిటీలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ సీసీ రోడ్డు వేయలేదన్న విషయం మన అందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే మరి మున్సిపాలిటీలో మరి నేను ఎన్నికల సమయంలో మరి ఉప్పరవాడ మా ముస్లిం సోదరుల కోరిక మేరకు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మీ సీసీ రోడ్డు డ్రైనేజ్ పూర్తి చేస్తామన్నాం. ఈరోజు సీసీ రోడ్డు డ్రైనేజ్ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఇతర సీసీ రోడ్డు డ్రైనేజ్లు కూడా మరి నారాయణమ్మ కాలంలో సుమారుగా 78 లక్షలతో డ్రైనేజ్ పూర్తి చేశాం. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్న విషయం వాళ్ళు ఏం చేశారని ధీమాగా ఉన్నారు. మేము క్లారిటీగా ఉన్నాం. వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ పార్టీ ఉనికి కోసం వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. 5 సంవత్సరాల్లో చేయలేనివి మేము ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి కియా వారి